ఇది అయోధ్య. ధర్మ, శాంతి మరియు భక్తితో వెలిగిన ఒక పవిత్ర నగరం. ఈ నగరంలో అయోధ్య మహారాజుడు దశరథ పాలించాడు. రాజ్యముంది, కాని వారసుడు లేదు. కౌసల్యాదేవి హృదయం నిండా భగవంతుని ప్రార్థిస్తుంది, అయోధ్య భవిష్యన్ని కోరుకుంటూ. అందుకే రాజ దశరథ పుత్రకామేష్టి యజ్ఞం ఆరంభించాడు. అప్పుడు నారద మహర్షి వీణ మధురనాదంతో యజ్ఞస్థలికి ఆవిర్భవించారు. భగవంతుడు దశరథ మహారాజుకి దివ్యవరమిచ్చాడు. ఈ లోకానికి ధర్మమూర్తి రామ శిశువు రూపంలో జన్మించారు. ఈ శిశువు అయోధ్య భవిష్యన్ని మార్చబోతున్న దేవుడు. ఈ పవిత్ర రామకథ ముందు ముందు జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.